ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాతో కూడా ఉండి చెప్పండి, నాతో కూడా ఉండి ఇశ్రాయేలీయులకు రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై నడిపించిన రీతిగా నన్ను నడిపించునుగాక. ఆమేన్. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడు నా జీవితములో ఏలుబడి చేసే ప్రతి ఒక్క సాతాను శక్తులను రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నన్ను కూడా ఆరిన నేల మీద నడిపించును గాక. యోర్దాను నదిని ఏకరాశిగా ఆపిన దేవుడు నా జీవితములో శ్రమలన్నిటినీ ఆపును గాక. ఎరుకో గోడను కూర్చిన దేవుడు నా జీవితములో అపవాది కార్యాలను కూల్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి చీకట్లో నడుచుకుంటా వెళ్తున్నాడు అనుకోండి. చీకట్లో నడుచుకుంటా వెళ్తున్నాడు అంటే పొలం, ఇక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయి కదా, పొలం పనికి వెళ్తారుగా, పూలు కోయడానికి ఎక్కడికి వెళ్తారు కదా మీరు అందరూ. రాత్రి పూట వెళ్తారమ్మా? నైట్ కూడా వెళ్తారు అయితే. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారు? ఎందుకని కదా? అంటే మీరు ఒక పనికి వెళ్తున్నారు అంటే ఆ పనికి వెళ్ళేటప్పుడు మీరు ఆయుధాలు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ పూలు కోయడానికి వెళ్తారు కాబట్టి మీకేం కావాలా? రాత్రి కూడా మీరు పూలు కోయడానికి వెళ్ళేటప్పటికి మీకు టార్చ్ లైట్ కావాలా? అవునా? టార్చ్ లైట్ కావాలి. అది ఒక ఆయుధం. ఆ ఆయుధం లేకుండా మీరు వెళ్తారా? వెళ్ళలేరు. పిల్లరా, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యుల్ని లోకంలోకి పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా పిలిచి పంపించేటప్పుడు ఆయన అంటాడు, తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటాడు. అయితే మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కొన్ని విషయాల్ని చెప్తా ఉంటాడు. అట్లాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం కూడా మన జీవితాల్లో కొన్ని ఆయుధాలు పట్టుకొని మనం నడవాలి. అర్థమవుతుందా? ఈ ఆయుధాలు పట్టుకొని మనం నడిస్తే పూలు కోసుకోవడానికి వెళ్ళి మీ చేతుల్లో టార్చ్ లైట్ ఉంటే ఎట్లయితే చక్కగా పూలు కోసుకొని సుఖంగా, సంతోషంగా, లాభదాయకంగా మీరు ఇంటికి చేరుకుంటారో, అదే రీతిగా ఈ యొక్క 2025 సంవత్సరంలో మనము కూడా ఇప్పుడు తెలుసుకోబోయే కొన్ని ఆయుధాలు మన జీవితాల్లో ఉంటే తప్పనిసరిగా నూతనమైన కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. నూతనమైన కార్యాలు మనము చూస్తాం. అవునా కదా? ఎందుకంటే ఆయుధం ఉంది కాబట్టి చక్కగా క్షేమంగా వెళ్ళి పాములు వస్తాయో ఇంకేదో వస్తాయో పురుగా ఉంటా వస్తాయో అని ధైర్యం భయం అనేది లేక ధైర్యంగా వెళ్ళి పూలు కోసుకుని ఎట్లయితే ఇంటికి వచ్చారో, ఈ సంవత్సరం అంతా కూడా ప్రియులరా ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆయుధాలు మన జీవితాల్లో ఉంటే తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే నూతన కార్యాలు మనం చూస్తాము, విజయాలు మనం పొందుకుంటాము, నూతన ఆశీర్వాదాలు పొందుకుంటాము, నూతనమైన దీవెనలు మనం పొందుకుంటాము. ఎంత మాత్రమే కాకుండా నూతనమైనటువంటి స్వస్థతలు కూడా మనము పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి ఆయుధం నేను మీకు ఒక 5 ఆయుధాలు చెప్తాను. అవునా? 5 ఆయుధాలు చెప్తాను. ఈ 5 ఆయుధాలని మీరు విడిచిపెట్టకుండా ఉంటే గమనించండి, మన జీవితము 3 పూలు, ఈ సంవత్సరం అంతా 3 పూలు కాయలుగా ఉంటుంది. ఏంటి ఆ ఆయుధాలు అంటే, మొదటి ఆయుధం ప్రియులరా చూడండి, విశ్వాసము. ఏంటిది మొదటి ఆయుధం? విశ్వాసం. ఇప్పుడు
టార్చ్ లైట్ ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారండి? ధైర్యంగా వెళ్తారుగా. ఎందుకు టార్చ్ లైట్ అంటున్నానంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ అదే ఉంది కాబట్టి. పూలు కొయ్యడానికి వెళ్ళే వాళ్ళు టార్చ్ లైట్ లేకపోతే ఎలా వెళ్తారు? టార్చ్ లైట్ ఉంటే ఎలా వెళ్తారు? తొందరగా వెళ్తారు, ధైర్యంగా వెళ్తారు. అవునా? ఒక లోపల జంకు, బిడియము, భయం అనేది ఉండదు. అట్లాగే ప్రియులరా, ఈ విశ్వాసం అనేటటువంటి ఆయుధము మన జీవితాల్లో ఉంటే మనం ఎలా ఉంటామనంటే గొప్పగా ఉంటాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి చెప్తారా? నమ్మకమే. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షించుచున్న వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అంటే నమ్మకమే. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం, నమ్మకం అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది, నిరీక్షించుచున్న దాని నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైన. అదృశ్యమైనవి ఉన్నవి అంటానికి మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రియులరా మనకి అబ్రహాం కనపడతాడు. అయితే అబ్రహాము అక్కడ ఏం చేశారంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. చూడండి, ఆ మాటను చదువుకుని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం దాకా చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. పిల్లరా, ఇంకొక మాటను కూడా చదివితే యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసం అనేది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వసించిన వారే దేవుని కుమారులు అనబడతారు. అక్కడ అంటున్నాడు క్లియర్గా, అంటున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. విశ్వాసం లేకపోతే అబ్రహాము కుమారులు అనబడం. ఇంకా అంటున్నాడు, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంట. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? ఆ ఆదికాండం 12వ అధ్యాయములు అంటే దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఆ ప్రాంతాన్ని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలి? నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణమై వెళ్ళాలి అని చెప్పినప్పుడు ప్రియులరా 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. తీయండి ఆ మాట, 4వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. పైన 3 వచనాల్లో అబ్రహాం చెప్పే మాటలు, దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, అబ్రహాంకి నువ్వు ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీవు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా వెంటనే ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడండి? వెళ్ళాడు. అక్కడ కనబడింది అబ్రహాంకి, కనబడలా.
ఆధారము లేదు, ఆకాశం నుంచి ఒక స్వరం మాత్రమే వినపడుతుంది. దాన్ని నమ్మాడు. అబ్రహాము ఎవరనంటే విగ్రహాలు చేసుకునేటటువంటి వ్యక్తి, అర్థమవుతుందా? అన్యజనుడు అయినప్పటికీ కూడా దేవుడు చెప్పినప్పుడు ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆధారము లేని చోట ఏం చేశాడు ఆయన? ఆధారము లేని చోట విశ్వాసం ఉంచాడు. అంటే అందుకనే అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువై ఉన్నది, అదే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్ముతున్నాము అని అంటే ఏం నమ్ముతున్నాం? ఏం నమ్ముతున్నాం? పరలోక రాజ్యానికి ఎలా? పరలోకం చూసారా మీరు ఎవరన్నా? మరి ఎంత నమ్ముతున్నారు? విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారిని చూసారా మీరు ఎవరన్నా? ఎట్లా నమ్ముతున్నారు? విశ్వాసం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియులారా, విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఇది ఒక ఆయుధముగా, అర్థమవుతుందా? టార్చ్ లైట్ ఉంటే ఎట్లా అయితే వెళ్తారో అట్లాగే, అంటే దేవుడు మనకు అది చూపించట్లేదు. అబ్రహాముకి అక్కడ కనబడలా ఏది కూడా, కానీ ఈరోజు మనకేముంది? అబ్రహాము కన్నా ఆ రోజు అసలు ఏమి కనపడలా, ఈరోజు మనకు చాలా కనపడుతుంది. ఏముంది మన ముందు? బైబిల్ ఉంది. అవునా కాదా? బైబిల్ ఉంది. బైబిల్లో దేవుడు ఈ సృష్టి ఆది నుంచి అంతము వరకు కూడా ఆయన మొత్తాన్ని కూడా ఏం చేశాడు? మన ముందు పెట్టాడు. కాబట్టి ఆయన రాకడ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియపరిచాడు. కాబట్టి ప్రియులరా, మనము మరి అలక్ష్యము చేయొచ్చా? చేయకూడదు. మనం ఏం చేయాలి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం గురించిన కొన్ని విషయాలను ప్రియులరా చెప్తా ఉంటే, ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రియులరా, దేవుణ్ణి సైతం కూడా మన విశ్వాసం ఏం చేయాలంటే ఆశ్చర్యపరచాలి. అర్థమవుతుందా? మన విశ్వాసము దేవుణ్ణి సైతం కూడా ఆశ్చర్యపరచాలి. దేవుడు అనుకోవాలి, ఏంటి ఇంత విశ్వాసమా అని. అలాంటి విశ్వాసం మనకు ఉందా లేదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అక్కడ రాయబడే మాట ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మీరు మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ మనం ఏం పరీక్షించుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కదా. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే మన జీవితాల్లో ఎలా ఉండాలంటే, ఆ విశ్వాసం అనేది మనం పరీక్షించుకుంటే పిల్లరా, మన విశ్వాసము దేవుణ్ణి ఆశ్చర్యపరిచేలా ఉండాలి. అర్థమవుతుందా? చాలా మందికి మనుషులకి ఏదైనా కార్యం జరిగింది అనుకో, వాళ్ళ జీవితంలో వీడా ఇంత పని జరిగింది ఏంటి, ఆడికి అంత లేదే అని అనుకుంటారు. అంటే ఆశ్చర్యం అన్నమాట. అట్లా దేవుడు మన జీవితంలో చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. అలా ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఒక మనిషి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక మనిషి మనకు కనబడతా ఉంటాడు. ఆ మనిషి ఎవరంటే శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. అంటే శతాధిపతి అని అంటే 100 మంది సైనికులు ఉన్నటువంటి ఒక అధిపతి. అంటే అతని కింద 100 మంది పనోళ్ళు ఉన్నారు. ఆ 100 మంది పనోళ్ళు ఉన్న దగ్గర, ఆ యొక్క శతాధిపతి దగ్గర ప్రియుడైనటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడికి రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ప్రియులరా, ఆ యొక్క దాసుడు, ఆ యొక్క శతాధిపతి ఏమంటాడంటే, తన దగ్గర కొంతమందిని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పంపించి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పి పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు ప్రియులరా, ఆయన మరి వస్తా ఉన్నప్పుడు చూడండి 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకుని, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, మాత్రం అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. అయితే పిల్లరా, ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను
యోగ్యుడిని కాదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడి నుంచి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు అనే విశ్వాసం ఉంది. చూశారు? ఈరోజు ప్రియులారా, అలాంటి విశ్వాసము క్రైస్తవుల్లో లేదన్నమాట. క్రైస్తవుల్లో లేదు. దేవుని వెంబడించే మనలో లేదు. దేవుడు నా జీవితంలో అంటే చాలా మందికి డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఆ నమ్మకము శతాధిపతిలో చూసినప్పుడు ప్రియులరా, ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడంటే ఆశ్చర్యపడ్డాడు. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో నేనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపోయాడు అన్నమాట. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. ఉందా? మన విశ్వాసము ఎలా ఉంటుందంటే, మన భర్తని మార్చలేదు. మన విశ్వాసము మన అత్తకి ఆశ్చర్యం కలిగించదు. మన విశ్వాసము మన బిడ్డల్లో మార్పు తీసుకురాలేదు. మన విశ్వాసము మన ఇంటి గోడ దాన్ని పక్కింటికి కూడా చూపించలేని పరిస్థితి. వెనకింటికి తెలియదు, పక్కింటికి తెలియదు. బయటకు వచ్చామనుకో విశ్వాస క్రియలు కనపడవు. ఏ క్రియలు కనపడతాయి అంటారు చూసారా? కుళాయిల దగ్గర, పంపుల దగ్గర కొట్టుకుని తిట్టుకునే మాటలు ఏ కనపడతాయి? సో విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ అంటున్నా, విశ్వాసం అంటే పిల్లరా అదృశ్యమైనవి ఉన్నవి అంటకు నిజస్వరూపము. అది ఇక్కడ చూపించాడు. ఎవరనంటే విశ్వాసముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు శతాధిపతి. ఆ విశ్వాసము మాటలు చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారు సైతం ఆశ్చర్యపోయాడు. అంత మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందంటే ప్రియులరా, 10వ వచనం చదవండి. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆ విశ్వాసం ఏం చేసిందండి? స్వస్థతను తీసుకొచ్చింది. అర్థమైందా? విశ్వాసం వల్ల స్వస్థత వచ్చింది. అంటే అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. మనం చూపించే విశ్వాసం. భర్త ఇప్పుడు భార్యను చూశాడు అనుకో, భార్య భర్త కొడుతున్నా కానీ ఏం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చెయ్యాల. క్రియలో కనబడాల విశ్వాసం. విశ్వాసం ఎలా ఉండాలంట? క్రియలేని విశ్వాసము మృతముతో సమానం. చాలా మంది మందిరాలకు వస్తారు. మందిరానికి వచ్చేటప్పుడే తెల్ల చీరను, చేతిలో బైబిల్ ఉంటుంది, నల్ల బైబిల్. ఓకే, ఇంటి దగ్గర ఇక్కడేమో చక్కగా పాటలు పాడతాడు. పురుషుడైనా స్త్రీ అయినా మందిరాల్లో చాలా బాగుంటారు. మందిరం నుంచి ఇంటికి వెళ్ళగానే భర్తలో మార్పు రావడానికి ఇక్కడ ఉండే ప్రవర్తన ఆడ ఉండదు. ఆడకి వెళ్ళగానే ఇంకొకలాగా ప్రవర్తన ఉంటుంది. మరి ఎలా మారుతాడు? క్రియ లేదు, విశ్వాసపు క్రియ లేదు. క్రియ కలిగిన విశ్వాసం ఉంటే మన బిడ్డల్లో, మన భర్త జీవితాల్లో, మనం చేసే ప్రతి పనుల్లో కూడా మనకి ఏం జరుగుతుందంటే స్వస్థత కలిగింది, మారు మనసు వస్తుంది, రక్షణ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి, మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించబడతారు. కాబట్టి గమనించండి ప్రియులారా, విశ్వాసం అనేది మన జీవితాల్లో ఉండాలి. అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది ప్రియులారా. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన జీవితంలో కలిగిన విశ్వాసం ఏం తీసుకొచ్చిందంటే తనకి రక్షణని, సమాధానాన్ని తీసుకొచ్చింది. ఆ మాటను కూడా చెప్తారు. చూడండి, లూకా సువార్త అదే 7వ అధ్యాయం 36వ వచనంలో ఉంటది అనమాట. 47వ వచనం నుంచి చదవండి. అక్కడ జరిగే విషయం నేను తర్వాత చెప్తాను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకుని సాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ ఆ స్త్రీ ఎవరంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. పరిసయ్యుల్లో ఒకళ్ళు ఆయన్ని భోజనానికి పిలిచారని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె వెనక నుంచి కన్నీళ్లతో మరి ఆయన పాదాలు గడిగిందంట. మన పాదాలు గడుక్కోవాలంటే ఎన్ని నీళ్లు కావాలండి? ఒక 2 డబ్బాలన్నా కావాలిగా, లేకపోతే ఒక్క డబ్బా అన్నా కావాలిగా.
అట్టగా కన్నీళ్లతో అంటే పశ్చాత్తాపం. ఇక్కడ పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది? అంటే ఆయన పాపములు క్షమిస్తాడు అని ఆమెకు ముందుగానే గ్రహించింది. తన ప్రతి పాపాన్ని కూడా ఆ కన్నీటితో ఏం చేసిందంటే బయటకు తీసుకొచ్చింది. ప్రియులరా, హృదయ అంతరంగాల్లో నుంచి విశ్వాసముతో ఈయన పాపములు క్షమిస్తాడు, నా పాపములు ఈయన మాత్రమే క్షమిస్తాడు అని ఆమె గ్రహించింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది, కన్నీళ్లు కార్చింది. నిజం చెప్పాలంటే మనం కాళ్ళు కడుక్కోవాలంటే ఒక మగ్గుతో నీళ్లు తీసుకుంటాం కదా, మరి అన్ని నీళ్లుగా అంతగా ఏడ్చిందంటే, అంతగా పశ్చాత్తాపడింది తన జీవితాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క జుట్టుతోటి వాటిని తుడిచి ప్రియులరా అక్కడ ఒక మంచిగా ఆమె సువాసన కలిగినటువంటి నూనెను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అంతగా దేవుణ్ణి ప్రేమించినందుకనే అక్కడ రాస్తున్నాడు అనమాట. ఏమనంటే 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక. ఎవరిని ప్రేమించిందామా? దేవుణ్ణి ప్రేమించింది. విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు చాలా మంది ప్రభువు దగ్గర విశ్వాసముతో తమ పశ్చాత్తాపం, అంటే ఇక్కడ ఈ విశ్వాసం ఎందుకు, అక్కడ ఆయన అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించును. ఈ విశ్వాసములో నుంచి ఏమొచ్చిందంటే ప్రియులారా, పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం కన్నీళ్లు గార్చింది. దాదాపుగా నేను అనుకుంటున్నాను ఒక 2 లీటర్లు గారుంటాయి కన్నీళ్లు. 2 లీటర్లు అంటే 2 వాటర్ బాటిల్ లీటర్లు కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు తుడిచిందంటే ఎంత పశ్చాత్తాపం వచ్చి ఉంటుందండి. ఎంత పశ్చాత్తాపం. మనము బోరింగ్లో నుంచి నీళ్లు కొట్టాలంటే లేదా పంపులో నుంచి నీళ్లు రావాలంటే మోటార్ వేస్తే ఆ మోటార్ కరెంటును లాగుతుంది కదా, ఆ శక్తి. అలా ఈ యొక్క గుండె లోతుల్లో నుంచి ఆ హృదయ వేదన అర్థమవుతుంది. తన పాపపు యొక్క జీవితపు యొక్క ఒప్పుకోదు ఎంతగా వచ్చిందంటే ఆ కన్నీళ్లతో దేవుడి పాదాలు కడిగిందంట. విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అందుకని అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించును, నువ్వు సమాధానము గలదానవై వెళ్ళు అని అంటున్నాడు. అంటే ఈ విశ్వాసం ద్వారా ఏమొచ్చింది? సమాధానం వచ్చింది, రక్షణ వచ్చింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏముండాలి అంటే ఇలాంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది? ఇక్కడ పశ్చాత్తాపం వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఉండాలి ప్రియులారా. ఇది ఎప్పుడైతే ఈ విశ్వాసం అనేది మన జీవితాల్లో ఉంటుందో, ఆమె ఎలా కనుక్కుంది ఈయన యేసుక్రీస్తు ఫలానా అని చెప్పానంటే, ఆమె తన పాపాలను బట్టి ఆమె ఏమవుతుందంటే చాలా బాధపడతా ఉంది. ఆ పాపాలు క్షమించేవాడు ఎవరైనా ఉన్నారా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పాపాలని ఒప్పుకోండి. సో విశ్వాసం అనే ఈ ఆయుధం మన జీవితాల్లో ఉంటే మన జీవితంలో రక్షణ ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది. శతాధిపతి జీవితంలో ఉన్నట్టుగా, దాసుని జీవితంలో ఉన్నట్టుగా విశ్వాసము ద్వారా స్వస్థత అనేది మన జీవితంలో